నేతల్లో ఎవరెవరు విదేశాలకు వెళ్తున్నారు, విదేశాల్లో ఉన్నటువంటి డ్రగ్స్ మాఫియాతో ఎవరెవరికి లింకులు ఉన్నాయి అనే పైన స్పష్టత రావాలి. వాటిపైన ఖచ్చితమైనటువంటి విచారణ జరగాలి. గతంలో ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు, ఈరోజు ఏపీ అంటే అడ్డా ఫర్ పెడ్లర్స్ అంటున్నారు. విదేశాల్లో ఉండేటువంటి ఈ డ్రగ్స్ మాఫియాకి ఆంధ్రప్రదేశ్కి లింక్ ఎలా వచ్చింది నాకు అర్థం కావట్లా. గంజాయి నిర్మూలనకు, డ్రగ్స్ నిర్మూలనకు ప్రజల్లో తీవ్రమైనటువంటి అవగాహన తెలుగుదేశం పార్టీ కల్పించిందని ఇప్పుడే హోంమంత్రి గారు మాట్లాడే మాటలు విన్నాం. అమ్మ, ప్రజలందరికీ మీరు అవగాహన కల్పించడం దేవుడి సంగతి. ముందు మీ కూటమి నేతల్లో, కూటమి ఎమ్మెల్యేలో, మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి కుటుంబ సభ్యుల్లో విపరీతంగా గంజాయి సేవిస్తూ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడుతున్నారు. దాని గురించి ఆలోచించండి. నిజంగా తెలుగుదేశం పార్టీ టీడీపీ అంటే తాగుబోతూ డ్రగ్స్ పార్టీ లాగా తయారైంది కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటువంటి పార్టీగా ఉందా? అరే, సాక్షాత్తు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారెడ్డి గారి కుమారుడు మన షాడో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి ఫోన్ చేస్తే అందుబాటులో ఉండేటువంటి సుధీర్ రెడ్డి గారు రెడ్ హ్యాండెడ్ గా నగ్నంగా స్నేహితులతో డ్రగ్స్ పార్టీ చేసుకుంటా దొరికిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ కి అనధికారికంగా లైసెన్స్ ఇచ్చారా అనేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొనింది. 100 రోజుల్లోనే గంజాయి నిర్మూలిస్తాం, డ్రగ్స్ ని ఆపేస్తామని ఉంటే మీరు 100 రోజుల్లోనే డ్రగ్స్ ని సుస్థాపన చేసి డ్రగ్స్ రాజ్యాన్ని స్థాపించినట్టు కూడా తయారవుతుంది. కాబట్టి స్పష్టంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా మా విజ్ఞప్తి ఒకటే చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డ్రగ్స్ ఎలా వస్తున్నాయనే పైన విచారణ చేయండి. కూటమి నేతల్లో ఎవరెవరు ఎక్కువ సార్లు విదేశీ పర్యటనలు చేశారు, రహస్యంగా ఎవరెవరు విదేశాలకు వెళ్లారు, రహస్యంగా విదేశాలకు వెళ్లి ఏ డ్రగ్స్ మాఫియాని కలుస్తున్నారు, వారి ద్వారా ఏ ఛానల్ ద్వారా డ్రగ్స్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తున్నారు, ఇక్కడ యువతని మత్తులో ముంచి డ్రగ్స్ మాయలో పడేసి వారి భవిష్యత్తుని ఎవరైతే వ్యాపార పరంగా చేస్తున్నారో అంశాన్ని ఖచ్చితంగా విచారణ జరగాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా జరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్ మాఫియాకి, ఈ గంజాయి మాఫియాకి పరాకాష్ఠగా లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు, శ్రేయోభిలాషి అయినటువంటి సుధీర్ రెడ్డి గారి ఉదాంతాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరాకాష్ఠగా చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కూటమి ప్రజాప్రతినిధి పైన, వారికి గంజాయి డ్రగ్స్ మాఫియాతో ఉన్నటువంటి లింక్ పైన ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమో లేకపోతే ఇంటర్పోలో ఎవరో ఒకరు విచారణ చేస్తే గాని ఈ లింకులు, ఈ జంకులు, ఈ డ్రంకులు బయటపడనే విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఇప్పటికైనా డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేవుడు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.